బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించడమే కాకుండా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం సితారే జమీన్ పర్. 2007 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో జెనిలియా దేశ్ముఖ్ కీలక పాత్రలో నటించింది. హాలీవుడ్లో 2018 సంవత్సరంలో రిలీజ్ అయిన స్పానిష్ మూవీ ఛాంపియన్ సినిమా ఆధారంగా రూపొందింది ఈ చిత్రం. హిందీ సినిమా రంగంలో అమీర్ ఖాన్కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇండియన్ సినిమాకు తొలి 100 కోట్ల రూపాయలను, 3 ఇడియట్స్ మూవీతో 200 కోట్ల రూపాయలను, పీకేతో 300 కోట్ల రూపాయలను ఎలా ఉంటుందో రుచి చూపించారు అమీర్ ఖాన్. అలాంటి హీరోకు ఇప్పుడు పరాజయాలనేవి భారీగా దెబ్బ కొడుతున్నాయి. సితారే జమీన్ పర్ సినిమాను ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రానికి ప్రమోషన్స్ అనేవి గట్టిగా నిర్వహించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అనేవి పెద్దగా కనిపించడం లేదు. తొలి రోజు ఈ చిత్రం తక్కువ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. సుమారుగా 8 నుంచి 10 కోట్ల మధ్య వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో అమీర్ ఖాన్ నటించిన తగ్ లైఫ్ సినిమా తొలి రోజు 50 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఆ వసూలను కూడా దాటలేకపోతుంది. మరి చూద్దాం ఈ మూవీ ఎంతవరకు వసూలను రాబడుతుందో.